ఓకే, వెల్కమ్ టు ద క్లాస్. చూడండి, మ్యాచ్ ది ఫాలోయింగ్లో దేనికి ఏవి మ్యాచ్ అవుతాయో చూద్దాం. దాంట్లో ఫస్ట్ BRFI ఉంది. BRFIలో బ్రోమిన్ 7th గ్రూప్. ఓకే, ఇది 7th గ్రూప్ అంటే 7 రాసుకోవాలన్నమాట. 6, 7, 5 బ్రోమిన్లు ఉంటాయి కదా BRFIలో. ఈ 5 బ్రోమిన్లు ఇలా రాశాను, ఎందుకంటే దాని బ్యాలెన్స్ ఒకటి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్తో బాండ్ ఏర్పరచుకుంటుంది. ఈ రెండు ఏంటి, ఒక లోన్ పేర్ కింద ట్రీట్ చేయాలి. ఓకే, లోన్ పేర్. ఇవి 5, ఇది ఒకటి 6 అయితే ఏమని అంటాం, sp3d. ఓకే, sp3d2 1lp, 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు. ఇప్పుడు దీన్ని ఏమంటాం, sp3d 1 లోన్ పేర్లు. ఇక్కడ చూడండి, sp3d2 1 లోన్ పేర్ అయితే స్క్వేర్ పిరమిడల్ అయింది. దీన్ని ఏమంటాం ఇప్పుడు, స్క్వేర్ పిరమిడల్ అని అంటాం. ఓకే, ఇక్కడికి వచ్చేసేయండి, స్క్వేర్ పిరమిడల్. ఇది స్క్వేర్ పిరమిడల్ స్ట్రక్చర్. అది BRFI స్క్వేర్ పిరమిడల్ అనే విషయం తేలిపోయింది. దాంట్లో కూడా ఎన్ని బాండ్ పేర్లు ఉన్నాయి, ఇక్కడ ఏ టైప్ కూడా ఇచ్చారు. మనం ఏ చుట్టూ బాండ్ పేర్లు ఎన్ని ఉన్నాయి, లోన్ పేర్లు ఎన్ని ఉన్నాయి. బాండ్ పేర్లు బి అంటే బాండ్ పేర్లు అనమాట. అవి 5 ఉన్నాయి. ఇవి బాండ్ పేర్లు 5 ఉన్నాయి. లోన్ పేరు ఒకటే ఉంది. ఓకే, ఇది స్క్వేర్ పిరమిడల్ అనమాట. స్క్వేర్ పిరమిడల్. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు మన స్క్వేర్ పిరమిడల్లో ఇదిగో దీనికే మనం మ్యాచ్ అవుతున్నాం. ఓకేనా, A3కి మ్యాచ్ అవుతుంది. ఇక్కడ A3కి మ్యాచ్ అవుతుంది. ఇలాంటివి 2 సందర్భాలు ఉన్నాయి, ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత DOT క్యాలిక్యులేట్ చేద్దాం. మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. మధ్యలో ఎట్లాగో సేమ్ ఉన్నాయి కాబట్టి. ఓకే, డి చూడండి, డిలో ClF3 ఉంది. ClF3 కట్టండి, క్లోరిన్. ఓకే, ClF3. ఓకే, క్లోరిన్ 7th గ్రూపు, 4, 5, 6, 7. ఫ్లోరిన్లు 3. ఓకే, 2 లోన్ పేర్లు. ఇది ఒకటి 3, 4, 5 అంటే sp3d 2 లోన్ పేర్లు. sp3d అయ్యి లోన్ పేర్లు ఎన్ని ఉన్నాయి, 2 లోన్ పేర్లు. sp3d 2 లోన్ పేర్లు అయితే ఏమని అంటాం, sp3d 2 లోన్ పేర్స్. మళ్ళీ sp3d 2 లోన్ పేర్లు అయితే ఏమంటాం, టీ షేప్ అని అంటాం. ఓకే, టీ షేప్ అని అంటాం. sp3d 2 లోన్ పేర్లు అయితే ఏమంటాం, టీ షేప్ అని అంటాం. ఓకే, టీ షేప్. ఓకే, చూడండి దీంట్లో ఎన్ని బాండ్ పేర్లు, ఎన్ని ఇవి. ఏ అనేది సెంట్రల్ ఆటం. బాండ్ పేర్లు 3 ఉన్నాయి, లోన్ పేర్లు 2 ఉన్నాయి. ఓకేనా, ఓకే, టీ షేప్. సో D4 అయింది. ఓకే, ఇది సరిపోతుంది చూడండి. కావాలంటే BC కూడా కనుక్కోండి. BC కూడా చూసుకోండి. BC ఇక మనం మామూలుగా వచ్చిందని చెప్పేసి నేను రాయలేదు, కానీ అది కూడా దీనిలానే ఉంటుంది. B ఉంది, SF4. దీన్ని సల్ఫర్ అంటే 6th గ్రూపు, అంటే 6 రాయాలి. 4, 5, 6. ఫ్లోరిన్లు 4. ఓకే, 4 ఒక లోన్ పేరు. ఇప్పుడు ఏమంటాం, 4, 1, 5 అయితే sp3d 4, 1, 5 sp3d 1 లోన్ పేరు. sp3d ఓకేనా, sp3d 1 లోన్ పేరు. sp3d 1 లోన్ పేరు అయితే ఏమని అంటాం, sp3d 1 లోన్ పేరు అయితే ఏమంటాం చూడండి. ఇక్కడ sp3d
వన్ లోన్ పేర్ సీసా అంటాం. ఓకే, sp3d వన్ లోన్ పేర్ అయితే ఏమంటాం, సీసా అని అంటాం. ఓకే, ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, సరిపోయింది కదా. ఓకే, ఇదిగో సీసా సరిపోయింది. ఓకే, ఇది సీసా నిర్మాణాలు. ఓకే, నెక్స్ట్ చివరిది ఇది వెంటనే ఇది వచ్చేసింది. ఎన్ని వచ్చేసిన తర్వాత ఇది క్యాలిక్యులేషన్ చేయడం. ఈసీఏ C2కి మ్యాచ్ అయ్యింది, స్క్వేర్ ప్లేనార్కి మ్యాచ్ అయ్యింది. చూసుకోండి, దాని ముందు కూడా కట్టాం మనం, ఇలాంటి బోల్డ్ ఎగ్జాంపుల్ కట్టాం. ఓకే, దాని ప్రకారం అవి. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్. అబ్జర్వ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ H2, N2, O2, N2+, O2+, O2-, F2, ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఇందులో ఐడెంటిఫై చేయమన్నారు. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫిల్లింగ్ అనేది రాయాలి. మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫిల్లింగ్ కనుక రాసిన తర్వాతే మనం ఏది పారా ఏది డయా అనేది మనం చెప్పగలుగుతాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం వీటిని ఈజీగానే అసెస్ చేయొచ్చు. ఓకే, ఏ విధంగా చూద్దాం. ఏ విధంగా అని అంటే నేను మొన్న కొన్ని మీకు చెప్పాను, 14, 15, 16, ఇది 13, 12, 11, 10 అని. ఇదైతే 3.0, ఇదేమో 2.5, ఇది 2.0, ఇది 2.5, ఇది 2.0, ఇది 1.5, ఇది 1.0. ఓకే, 3 O2 ఉందనుకో, మన దగ్గర O2 ఉంది. ఓకే, O2 ఈజ్ పారామాగ్నెటిక్, ఇది ఫిక్స్డ్. ఇది పారామాగ్నెటిక్ అనేది ఫిక్స్డ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, అసలు మాట్లాడే డయాగ్రామ్ ప్రూవ్ చేసిందే O2 పారామాగ్నెటిక్ అనే విషయాన్ని. ఇక అది ఫిక్స్డ్, అది దీంట్లో కలుపుకోమాకండి, రాదు కూడా. ఎందుకంటే O2 బాండ్ ఆర్డరు, O2కి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి, వీటిలన్నిటికీ రాసుకుంటే మనం O2కి 16 ఎలక్ట్రాన్లు ఉంటాయి, O2+కి 15 ఎలక్ట్రాన్లు ఉంటాయి, O2-కి 17 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఓకే, N2+కి ఓకే N2+కి ఎన్ని ఉంటాయి, N2 అంటేనే 14, 14 నుంచి ఒకటి తీసేసాం అనమాట, ప్లస్ అంటే 13. సో ఇవన్నీ ఓకే. ఆక్సిజన్కి 8, మామూలుగా ఇలా అనమాట. ఆక్సిజన్కి 8 అయితే ఇంటూ 2 అంటాం కాబట్టి 16 అయినాయి. అలానే 16 అయినాయి, కానీ ఇందులోంచి ప్లస్ అంటే ఒకటి తీసేసాం, మైనస్ అంటే ఇంకో 16కి ఒకటి పెట్టుకున్నాం, 17 అయింది. N2 అంటే 14, ఎందుకంటే 7 రోజులు 14, దీంట్లోంచి ఒకటి తీసేసాం, ప్లస్ ఉంది కాబట్టి. సో వీటికి సంబంధించిన బాండ్ ఆర్డర్లు రాసుకోండి. బాండ్ ఆర్డర్లు రాస్తే ఇది 2.0, ఇది 15 అయితే 2.5, ఇది 17 అయితే 17 రాయండి, 1.5. ఓకే, 1.5, 13 అయితే మళ్ళీ 2.5. O2 అనేది ఆల్రెడీ పారామాగ్నెటిక్ అని ఫిక్స్ చేసాం. ఎప్పుడైతే ఇలా ఫ్రాక్షన్ ఉంటుందో, 0.5లు అలా ఎప్పుడైతే ఉంటాయో, ఆల్ ఆర్ పారామాగ్నెటిక్, ఇది ఫిక్స్డ్. ఓకే, ఆల్ ఫ్రాక్షన్ బాండ్ ఆర్డర్స్ ఆర్ స్ట్రిక్ట్లీ పారామాగ్నెటిక్. ద హోల్ నెంబర్ మే డయా ఆర్ పారా. ఇలా ఉన్న హోల్ నెంబర్ ఉన్నటువంటిది పారా అవ్వచ్చు లేదా డయా అవ్వచ్చు, కానీ ఇలా ఫ్రాక్షన్ ఉన్నవన్నీ పారామాగ్నెటిక్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సిచ్యువేషన్లో మనం ఈజీగా కనిపెట్టేయచ్చు. ఓకే, బి అనే ఆన్సర్. ఓకే, ఇక్కడ వెంటనే మనం ఇది చెప్పేగాను, ఏంటది, N2 ఉంది. ఓకే, N2 3.0 ఉంది. ఓకే, 3.0 ఉంది, ఇది 2.0 ఉంది. ఇప్పుడు చూడండి, దీనికి F2కి దీని బాండ్ ఆర్డర్ 1.0, F2కి బాండ్ ఆర్డర్ 18 అంటే 1.0. ఇవన్నీ మ్యాక్సిమం ఇవి సింగిల్ దాంట్లోనే ఉన్నాయి, ఫ్రాక్షన్స్ లేవు. ఓకే, ఇలానే ఇవి కూడా. ఓకే, అంటే దాని స్ట్రక్చర్ ప్రకారంలోనే వీళ్ళని మనం అసెస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇది చూడండి, ఇది డయా అవుతుంది, ఇది డయా అవుతుంది.
ఓకే, ఇది ఇక్కడ డయా అవుతుంది, N2 కూడా డయానే. ఓకే, N2 డయానే, ఇది కూడా డయానే. ఓకేనా, H2 కూడా డయానే. ఓకే, వీటిని H2ని వీటిని ఇంకా నేను ఒక లాజిక్ ప్రకారం చెప్పాను, కానీ వీటిని ఫుల్గా తెలుసుకోవాలంటే ఏం చేయాలి, కరెక్ట్గా వీటిని ఎలా అని అంటే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వీటి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ నుంచి మాత్రమే తెలుసుకోగలం. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్ వాటిని డయాగ్రామ్స్ రాసి మాత్రమే కనుక్కోగలం. నేను ఒక సింపుల్ సొల్యూషన్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 చూడండి. ఓకే, let us focus question number 39. Question number 39. Identify the pairs of species having same hybridization for central atom but possess different geometry. Different geometry ఉండాలి, have same hybridization. Same hybridization ఉండాలి, different geometry ఉండాలి. ఏంటది ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, నేను ర్యాండమ్గా 2 క్వశ్చన్స్ చేద్దాం అనుకున్నాను. ఆప్షన్ నెంబర్ డి ఒకటి చూస్తాను, తర్వాత మిగతా ఒకటి చేస్తాను. ఇప్పుడు PCl5 ఉందనుకోండి. PCl5 అంటే ఇది 5th గ్రూపు, ఫాస్ఫరస్ 5th గ్రూపు, అంటే 1 2 3 4 5 అని రాస్తాం. క్లోరిన్ క్లోరిన్ ఈజ్ మోనోవాలెంట్. ఇది -1గా ఉంటుంది, ఇది మోనోవాలెంట్. ఓకే, ఒక్కొక్క బాండ్ని ఏర్పరుస్తుంది క్లోరిన్. 5 ఉన్నాయి కాబట్టి 5 బాండ్లు ఏర్పరిచింది. సో ఇవి 5 ఉన్నాయి కాబట్టి మొత్తం మీద 5. ఓకే, 1 2 3 4 5. అప్పుడు ఏమంటాం దీన్ని, sp3dకి సరిపోద్ది. చూడండి 4 5. ఓకే, నో లోన్ పేర్, 0 LP. ఓకే, ఇప్పుడు ఏమంటాం, sp3d 0 లోన్ పేర్లు అయితే ఏమని అంటాం, పెంటాగోనల్ బైపిరమిడల్ అంటాం. పెంటాగోనల్ బైపిరమిడల్ అని అంటాం. పెంటాగోనల్ బైపిరమిడల్. ఇప్పుడు ఇంకొక దాని స్ట్రక్చర్ రాద్దాం, ClF3. ఓకే, ClF3. ఓకే, క్లోరిన్ 7th గ్రూపు. ఓకే, 7th గ్రూప్ కాబట్టి 6 7 రాశాను. ఫ్లోరిన్ అగైన్ ఇది మోనోవాలెంట్ కాబట్టి ఓకే ఒక్కొక్క బాండ్నే ఏర్పరిచింది. ఇక ఈ 2 లోన్ పేర్ల కింద కన్సిడర్ చేయండి. ఈ 3 ఇది ఒక లోన్ పేరు, ఇది ఒకటి. ఈ 3 ఈ 2 5 కింద ట్రీట్ చేయండి. అప్పుడు ఏమంటాం, sp3d అవుతుంది. 2 లోన్ పేర్లు, ఇక్కడ LPలు 2 లోన్ పేర్లు 2. ఓకే, LPలు 2 ఉంటే దాన్ని ఏమంటాం, టీ షేప్ అని అంటాం. ఓకే, ఇప్పుడు మొత్తం మీద ఏం తేలింది, ఇది వాళ్ళు ఏమన్నారు, హ్యావింగ్ సేమ్ హైబ్రిడేషన్. sp3d. ఓకే, బట్ పొసెస్ డిఫరెంట్ జామెట్రీ. ఇది పెంటాగోనల్ బైపిరమిడల్, ఇదేమో టీ షేప్. ఓకేనా, కాదు సార్ ఇంకేదన్నా చేసి చూద్దామంటే నేను ఇంకొకటి చేస్తాను, తక్కువే హోంవర్క్ చేయండి. ఓకే, ఇంకోటి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఫస్ట్ చేస్తున్నాను ఇంకోటి కూడా. ఇది CH4 అని NH4+ చేద్దాం. ఓకే, CH4 అంటే ఇక్కడ NH4+ రాద్దాం. ఇది కార్బన్ 4th గ్రూపు, హైడ్రోజన్ మోనోవాలెంట్ కాబట్టి ఈ 4 బాండ్లు ఏర్పరిచింది. ఓకే, ఇవి మొత్తం 4 కాబట్టి sp3కి సరిపోయింది. ఓకే, ఇవి 4 అవుతాయి. ఇక్కడ చూడండి, నైట్రోజన్ 5th గ్రూపు, ఒక ప్లస్ అన్నాం కాబట్టి 5th గ్రూప్ అయినప్పటికీ ఓ ప్లస్ అన్నా ఉంటే ఒకటి తీసేస్తాం అన్నమాట, 4 అవుతాయి. ఓకే, 4. హైడ్రోజన్ మోనోవాలెంట్, హైడ్రోజన్. ఓకే, హైడ్రోజన్లు 4 ఎన్ని అని అంటే ఇక్కడ 4 ఉంటే ఏమంటాం, sp3 అవుతుంది. ఓకే, sp3 ఇక్కడ 0 లోన్ పేర్లు. ఓకే, లోన్ పేర్లు ఇక్కడ 0నే, ఇక్కడ లోన్ పేర్లు 0నే. ఇప్పుడు ఏమంటాం, సేమ్ 2 కూడా టెట్రాహెడ్రల్ అయింది. సేమ్ హైబ్రిడైజేషన్, సేమ్ జామెట్రీ. ఓకేనా, ఇది టెట్రాహెడ్రల్
టెట్రాహెడ్రల్ అయింది. ఓకే, టెట్రాహెడ్రల్ HEDRAL టెట్రాహెడ్రల్ షేప్ సేమ్ అయింది, హైబ్రిడేషన్ సేమ్ అయింది అన్నమాట. సో ఇది కాదు, ఎగ్జాంపుల్ కాదు, ఎగ్జాంపుల్ ఉంది. ఇంక ఇది కూడా టెస్ట్ చేయండి, హోంవర్క్ అది కూడా మీరు ఒకసారి చేసి చూసుకోండి. అవి దీంట్లో రావు, అంటే ఇలా ఉండవు, అవి నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. క్వశ్చన్ నెంబర్ 40 ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్. ఐడెంటిఫై కరెక్ట్ స్టేట్మెంట్లో ఏమి చెప్తున్నాం చూడండి. నాన్ డైరెక్షనల్ కోవలెంట్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ త్రూఅవుట్ ది క్రిస్టల్ లాటిస్ ఆఫ్ డైమండ్. ఇది కరెక్ట్ కాదు. కోవలెంట్ బాండ్లు అన్నీ కూడా డైరెక్షనల్ బాండ్స్. ఆల్ కోవలెంట్ బాండ్స్ ఆర్ డైరెక్షనల్ బాండ్స్. నెక్స్ట్ చూడండి ఫులరిన్స్ ఆర్ ది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ది కార్బన్. ఇది కరెక్ట్ పాయింట్. నెక్స్ట్ చూడండి సిసి బాండ్ లెంత్ ఇన్ ది లేయర్ ఆఫ్ గ్రాఫైట్ ఈజ్ 154 ఉండదు, ఇది 141 ఏమి ఉంటుంది. ఓకే, అది కార్బన్ సింగిల్ బాండ్ లెంత్. అది వీళ్ళు ఇచ్చింది 1.1 అనేది సింగిల్ బాండ్. ఇక్కడ ఒక సింగిల్ బాండ్ ఉండదు కాబట్టి 141 PM ఉంటుంది ఇన్ గ్రాఫైట్ లేయర్లో. ఓకే, సిసి బాండ్ లెంత్ గ్రాఫైట్ లేయర్లో 141 PM ఉంటుంది, 154 ఉండదు. ఎందుకంటే 154 అనేది ఇక్కడ మనం మీద కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంది, ఇక్కడ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉండదు. సమ్ పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ వచ్చింది అనమాట. ఓకే, సమ్ పార్షియల్ డబుల్ బాండ్ క్యారెక్టర్ ఉంటుంది, ఈ బాండ్ లెంత్ అనేది దీని మీద తక్కువ. నెక్స్ట్ చూడండి డి కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ వాటర్ సాల్యుబుల్ గ్యాస్. ఓకే, అందువల్ల ఇది రాగు, ఇది కూడా ఇన్సాల్యుబుల్ కార్బన్ మొనాక్సైడ్. సో ఓకే, ఫులరిన్స్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది మామూలుగా మనం కట్టేసేది, మామూలుగా ఇప్పుడు దాకా చూసినటువంటి ఎగ్జాంపుల్ ద్వారా వచ్చేసేది. ఓకే, ఇది ఒకసారి ఓకే చూడండి 41 దేనికి ఏవి మ్యాచ్ అవుతాయి. ఓకే ఓకే మనకు ప్రీవియస్ ఉన్నటువంటి హిస్టరీ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, XeF4 మనం ఇప్పుడు చూసిన బిట్ల ద్వారా ఏమని చెప్పొచ్చు, XeF4 అనేది sp3d2లో వచ్చే స్క్వేర్ ప్లేనార్కి సంబంధించినటువంటిది. ఇది స్క్వేర్ ప్లేనార్ సంబంధించింది. చూడండి ముందు వీడియోలోను వీటిలో మన రూల్స్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసినా వచ్చింది. PCl5 ఇప్పుడే చూసాము, ఇది ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకేనా, ఇది చూసాము BRF5, ఇది స్క్వేర్ పిరమిడల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, స్క్వేర్ పిరమిడల్లో ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం మీద ఏమైనాయో చూడండి. DL అనేమో D ఏమో 3 అవుతుంది. ఓకే, D 3 అయింది. ఓకే, C4 అయింది. ఓకే, మళ్ళీ 2 కూడా సేమ్ అయింది. XeF4 1 అయింది. ఓకే, దిస్ ఇస్ కరెక్ట్. ఇక ఫైనల్గా మిగిలిపోయింది ఓకే A5 అవుతుంది. A5 అవుతుంది. ఇది ఎలా, ఇది ఒకటన్నా కడదాం. ఓకే, A5 ఎలా అవుతుంది, A5 ఎలా అవుతుంది. ఇప్పుడు చూడండి క్రోమియం F6 3-. ఓకే, క్రోమియం F6 3-. క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత కాంప్లెక్స్ కాంపౌండ్లో X + 6 × -1 = 3-. X = +3 అవుతుంది. క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత 24. ఓకే, 24. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d4 4s2 ఉంటుంది. క్రోమియం 3+ అయితే ఎంత, ఇప్పుడు ఇదే ఏ విధంగా మార్పు చెందింది అంటే ఇక్కడ 2 ఇక్కడ 1 తీసేయాలన్నమాట. 3d3 4s0 అవుతుంది. 3d3 4s0 అవుతుంది. ఓకే, 3d3 4s0 అవుతుంది. ఓకే, 3d3 4s0 అవుతుంది. ఓకేనా, 3d3 4s0 అవుతుంది. ఓకే, దాన్ని మనం ఎలా రాస్తాము, 1 2 3 4 1 2 3 4 5 ఇదిగో ఒక S. ఓకే, 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 1 2 3 మనం ఖాళీగా ఈ 2 ఉన్నాయి.
సో మొత్తం మీద ఒకటి 4p రాదు, ఇది 4s, ఇది 3d, ఇది ఖాళీగా ఉంటుంది అనమాట. మనం రాయగానే 4p అనమాట. ఇప్పుడు మొత్తం మీద ఇక్కడ ఎన్ని కావాలి? 6 కావాలి కదా. 6 ఫ్లోరిన్తో ఇది బాండ్ ఏర్పరచాలి, అంటే 6 బాక్సులు కావాలన్నమాట. మిగిలిపోయినవే దీంట్లో వాడేది. ఇప్పుడు ఈ హైబ్రిడేషన్లో, ఈ కాంప్లెక్స్ కాంపౌండ్లో దీంతో హైబ్రిడేషన్ చెందవు, మిగిలిపోయిన డబ్బాలతోనే. ఈ 6 కావాలంటే 6 డబ్బాలు, 1 2 3 4 5 6 అన్నమాట. సో ఇవి మొత్తం కలిసి హైబ్రిడేషన్ గురవుతాయి. దాన్ని ఏమంటాం? ఎస్పీ. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి కదా, D2 sp3 D2 sp3 అవుతుంది. ఇది D2 sp3 అవుతుంది. ఓకే, D2 sp3 అన్నా, విచ్ ఈజ్ ఆల్సో సిమిలర్ టు sp3 D2. ఈ రెండు అక్టాహెడ్రల్ అందుకని వాళ్ళు అలా ఇచ్చారు. ఇంకోటి లేదు మనకు ఆప్షన్ కూడా, అలా లేదు. ఈ రెండు కూడా అక్టాహెడ్రల్కి సంబంధించింది. అక్టాహెడ్రల్ ఎందుకని అక్టాహెడ్రల్ని ఎలా అంటున్నాం? 6 ఉంటాయి చూడండి, ఇది 1 3 4 5 6 అన్నమాట. అందుకని అక్టాహెడ్రల్ అన్నమాట. ద ఫిఫ్త్ ఈస్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ observe the following statements. 42. Observe the following statements. According to ESCPR20, ClF3, SO2 are shown AB3E and AB2E type of molecules respectively. ఓకే, ఇవి రెండు ఇలాంటి మోడల్ని చూపిస్తాయా లేదా? నెక్స్ట్, HgCl2, PbCl2 have same shape. ఓకే, ఇంకోటి SF4 ఈ సీసా షేప్. ఓకే, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది చూడండి. అకార్డింగ్ టు ESCPR3కి ClF3 చూడండి, క్లోరిన్ 7th గ్రూపు. 7th గ్రూపులు అంటే 7 రాసుకోవాలి. 4 5 6 7. ఫ్లోరిన్ మోనోవాలెంట్ 3 రాసుకోండి. ఇవి 2 లోన్ పేరు ఎల్పీలు. ఓకే, ఈ 3, ఇది 4, ఇది 1 5 అంటే sp3d. 2 లోన్ పేర్లు ఎల్పీలు 2 1 4. ఓకే, సరిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి, మాలిక్యూల్ బాండ్ పేర్లు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓకే, బాండ్ పేర్లు ఎన్ని ఉన్నాయి? ఓకే, బాండ్ పేర్లు ఇక్కడ ఓకే, బాండ్ పేర్లు ఇక్కడ ఇందులో బాండ్ పేర్లు, ఈ బాండ్ పేర్లు 3 ఉన్నాయి చూసారా? 3 AB3, లోన్ పేర్లు 2 E2. సరిపోయిందా? చూడండి, ClF3. ఓకే, ClF3 ఏ నిర్మాణాన్ని కలిగి ఉంది? ఓకే, ClF3 ఏ నిర్మాణాన్ని కలిగి ఉంది? 1 minute. ఓకే, నాట్ ఇక్కడ ఏవి ఇచ్చారో చూడండి. స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ కరెక్ట్ అన్నారు. ఓకే, నాట్ కరెక్ట్. ఇది AB2 E2 ఉంది, ఇది AB3E ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు దీనికి మ్యాచ్ అవ్వలేదు కదా. ఓకే, ఇది ఎట్లా తెలిసిపోయింది? ఇది కూడా అవ్వదు ఎట్లాగో. ఓకే, ఇది రాంగ్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇది కరెక్ట్. SF4 యాజ్ ఏ సీసా మోడల్ ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ చూడండి, HgCl2 చూడండి, PbCl2 చూడండి. PbCl2 ఎలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంది? HgCl2 ఇది మామూలు గుర్తుంచుకోవడమే. ఇది లీనియర్. ఓకే, ఇది లీనియర్. ఓకే, HgCl2 అనేది లీనియర్. ఇది యాంగులర్. PbCl2 మామూలు మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లెడ్ PbCl2లో లెడ్ 4th గ్రూపు, క్లోరిన్లు మోనోవాలెంట్. ఇది ఒక లోన్ పేరు. ఇదేమంటాం? 1 1
ఇది 2, ఇది 1, 3. sp2 హైబ్రిడేషన్. sp2 1 లోన్ పేర్ అయితే ఏమంటాం? యాంగులర్ అని అంటాం. ఓకే, ఇది యాంగులరు. ఓకే, ఇది యాంగులరు, ఇదేమో లీనియర్. ఇది యాంగులర్. ఓకే, ఇది యాంగులర్, అదేమో లీనియర్. రెండు సేమ్ షేప్ కాదు. సో ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. వీళ్ళు ఏమన్నారు? స్టేట్మెంట్ నాట్ కరెక్ట్ అన్నారు. 1 and 3 ఆర్ నాట్ కరెక్ట్. ఓకే, 1 and ఇది రాంగ్, ఇది రాంగ్. 1 and 3 ఆర్. ఓకే, నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 43ని ఫోకస్ చేద్దాం. ఏం చెప్తున్నారు? అబ్జర్వ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ C2, ఓకే, C2, N2, O2, F2. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది మాలిక్యూల్స్? దీనికి సంబంధించి ఏవి కింద ఇచ్చినవి సేమ్ అని. ఇప్పుడు చూడండి, వీటికి సంబంధించిన ఎలక్ట్రాన్లు రాద్దాం. వీటికి సంబంధించిన ఎలక్ట్రాన్లు ఎన్ని? 2 × 6 12 ఎలక్ట్రాన్లు. ఇది 2 × 7 14 ఎలక్ట్రాన్లు. ఇది 2 × 8 16 ఎలక్ట్రాన్లు. ఇవి 2 × 9, ఓకే, 2 × 9 18 ఎలక్ట్రాన్లు. ఇప్పుడు వీటికి బాండ్ ఆర్డర్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. 14 ఎలక్ట్రాన్లు ఉంటే బాండ్ ఆర్డర్ 3.0. ఓకే, దీనికి 2.0. నేను ఒక మెథడ్ చెప్పాను కదా, 14 ఎలక్ట్రాన్ ఉంటే, ఓకే, 14 ఎలక్ట్రాన్ ఉంటే 3.0, 13 అయితే ఒక 0.5 తగ్గించండి. ఓకే, 2.0, 11 అయితే 1.5, ఇలానే 15 అయితే 2.5, 16 అయితే 2.0 అలా అన్నమాట. ఓకే, 17 అయితే 1.5 అవుతుంది. సో ఈ విధంగా లెక్కేసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది? 12కి అయితే 2.0, ఇదేమో ఇది 16కి అయితే 2.0, 18కి అయితే 1.0. అయితే మనం ఏమనుకుంటాం? ఇందులో మనకు ఒక పాయింట్ తెలుసు. ఏంటి? O2 అనేది పారామాగ్నెటిక్ అనేది ఫిక్స్డ్ పాయింట్. పారామాగ్నెటిక్. ఓకే, తక్కువ ఇవి మనం పారా అని చెప్పలేము. ఓకే, ఫ్రాక్షన్ ఉంటేనే మనం పారా అని చెప్పలేము. ఓకే, ఇది ఎట్లాగో పారా అని తెలుసు. ఓకే, ఇవి పారా అవుతాయా డయా అవుతాయి అనేది ఒక స్ట్రక్చర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది మటుకు డయానే. N2 ఈజ్ డయామాగ్నెటిక్. ఓకే, అంటే వీటికి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ చూస్తే, దాని యొక్క సంబంధించినటువంటి డయాగ్రామ్ చూస్తే మీకు ఈజీగా కొంచెం క్లారిటీ వచ్చింది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని బట్టి ఏమని చెబుతాం? ఓకే, ఎగ్జిబిట్ సేమ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ తప్పు. సేమ్ ఎగ్జిబిట్ మాలిక్యులర్ ఇది ఉండదు. ఓకే, దే హ్యావ్ సేమ్ బాండ్ ఆర్డర్, ఇది కిందది కూడా తప్పు. సేమ్ బాండ్ ఆర్డర్ ఉండదు అని చెప్పి. సీక్వెన్స్ ఆఫ్ ఆర్బిటాల్స్ సేమ్ ఉండదు. ఎందుకని 14 ఎలక్ట్రాన్లు ఎబో ఉన్నది ఒక రకమైన సీక్వెల్ అంటది, 14 ఎలక్ట్రాన్లు బిలో ఉంది ఒక రకమైన సీక్వెల్ అంటది. ఓకే, ఈ 3 పాయింట్లు రాంగు. ఇక ఏమని చెప్తున్నారు? హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్. ఇది ఒక్కటే రైట్ అయ్యే ఛాన్సెస్. ఇవి ఎలక్ట్రాన్లు నిండకపోయినా అదొక్కటే కరెక్ట్ అయ్యే ఛాన్సెస్. ఓకే, అంటే నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఎలా బేస్ అయ్యాను? సింపుల్గా వచ్చేట్టు చూసుకోండి. లేకపోతే ఒరిజినల్గా దీన్ని రాయాలంటే ఆర్బిటాల్ మాలిక్యులర్ ఆర్బిటాల్ లైన్ రాసి అవన్నీ